నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. టాలీవుడ్లో నిర్మాత మండలి సినీ కార్మికుల మధ్య వివాదం ముదిరింది. తెర మీదే కాదు, తెర వెనుక కూడా హై వోల్టేజ్ డ్రామా నడుస్తుంది. వేతనాలు పెంచాలంటూ కార్మికులు నిన్నటి నుంచి స్ట్రైక్ చేస్తున్నారు. ఓవైపు 30% వేతనాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తుంటే అంత పెంచలేమని నిర్మాతలు భీష్మించి కూర్చున్నారు. చివరకు ఈ పంచాయతీ చిరంజీవి ఇంటికి చేరింది. నిర్మాతలతో మాట్లాడిన మెగాస్టార్ 2-3 రోజుల్లో గొడవ సద్దుమణగకపోతే తాను కల్పించుకుంటానని చెప్పారు. మరి సినీ కార్మికుల ఆందోళన న్యాయసమ్మతమేనా? 3 ఏళ్లకోసారి వేతనాలు పెంచుతామన్న నిర్మాతల మాట తప్పుతున్నారా? హీరోలకైతే కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్న నిర్మాతలు కార్మికుల వేతనాల విషయానికి వచ్చేసరికి బడ్జెట్ కష్టాలు చెబుతున్నారా? ఇలాంటి అంశాలపైనే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. రోజువారీ కూలికి పోయే కష్టాలు మాకు ఎలా తెలుస్తాయి? ఎప్పుడో సినిమాకి షూటింగ్ అంటే పోతాం, ఆ గడిచిన 4-5 రోజులకు కూడా వేతనాలు పెంచకుంటే మేము బతికేదేలా అంటున్నటువంటి కార్మికులపై ఈరోజు మాట్లాడుతున్నాడు మన బిగ్ టాక్లో ముప్పాల అంకమరావు, సినీ నిర్మాత అండ్ డిస్ట్రిబ్యూటర్, త్రిపురరేణి చిట్టిబాబు, సినీ నటుడు, నిర్మాత మనతో జాయిన్ అయ్యారు. ముందుగా చిట్టిబాబు గారు నమస్తే అండి. ఒక దిక్కు జూనియర్ ఆర్టిస్టులతో పాటు యూనియన్ మొత్తం మీద మా జీతాలు పెంచాలి ఖచ్చితంగా 30% అనేది భీష్మించి కూర్చుంటే మాత్రం అదంతా కుదరదు, 5% పెంచుతామని చెప్పడం, ఇదంతా కూడా చిరంజీవి వద్దకు చేరినట్టుగా తెలుస్తుంది. గత 2 రోజులుగా అంటే నిన్న ఈరోజు కూడా స్ట్రైక్ చేశారు. మొత్తం మీద టాలీవుడ్కి సంబంధించి ఏ సినిమాలకు కూడా మేము రాము అని చెప్పేసి భీష్మించుకున్నాం. ఎలా చూడొచ్చండి వారి కష్టాలపైన? ఈ సమన్వయంగా చూడాల్సిన జటిలమైన సమస్య ఇది. వాళ్ళు కార్మికులు అడిగే దాంట్లో సర్వధర్మం ఉంది, న్యాయం ఉంది. 3 ఏళ్ల క్రితం చేసుకున్న అగ్రిమెంట్ ఈ ఆగస్టు తోటి పెంచుతామా అన్నారు. అది 3 ఏళ్ల క్రితం చేసిన అగ్రిమెంట్ హానర్ చేయాలి. హానర్ చేయకపోగా ఆనర్ చేయలేకపోవడానికి వాళ్ళ ఎంతో అంటే ఈ విషయంలో ఇద్దరు పక్కన న్యాయం ఉంది, ఇద్దరు పక్కన సమస్య ఉంది. అది ముందు చెప్తారు. ఇద్దరు పక్కన వీళ్ళ పక్కన న్యాయం అడగటం ఎంత న్యాయమో ఎప్పుడుతో ఉంది. ఇవ్వాలి, మాకు ఇవాళ ఇండస్ట్రీ ఎంతో పెరిగింది, పాన్ ఇండియా సినిమా అయింది, ఆ పాన్ ఇండియా స్థాయి పెరిగిన ఇండస్ట్రీ అందరికీ ఆ ఫలాలు అందుతున్నాయి, కార్మికులకు మాకు మాత్రం అందట్లేదు. 3 ఏళ్ల క్రితం ఇండస్ట్రీ ఏంటి, ఇవాళ ఏంటి? ఆ 3 ఏళ్ల క్రితం అప్పుడు ఏమి ఇస్తున్నారో అదే ఇస్తున్నారు. అది పెంచమని ఎప్పటి నుంచి అడుగుతాం. ఈ ఆగస్టు డెడ్ లైన్ పెట్టారు. ఇవాళ 7,500 పెట్టే గతంలో స్కిల్ బెడ్రూమ్ దొరికేది సినిమా పెట్టి పక్కన అక్కడ ఇక్కడ ఇప్పుడు 15,000 పెట్టేగా దొరకట. సో వాళ్ళకి జీవనం పెరిగింది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. సో అది ఆలోచిస్తుంది అని అడగటంలో వాళ్ళ 100 రూపాయలు వాళ్ళ ధర్మం అది అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ ప్రొడ్యూసర్ సైడ్ ప్రాబ్లం ఏంటి? ఆల్రెడీ కాస్ట్ పెరిగిపోయి సినిమాకు పెట్టుబడి పెట్టే నిర్మాతలు ఎవరో రావట్లా. అందుకని అటు తిరిగి అయితే ఆ మైత్రి మూవీస్, ఆదిల్ రాజు, ఆ దానయ్య, వీళ్ళే వేరే వాళ్ళు కనపట్ల, వేరే వాళ్ళు పెట్టుబడి పెట్టేవాళ్ళు రావట్లా ఇండస్ట్రీ. ఎందుకంటే రోజుకి 1,50,000 పెట్టుకుంటే కానీ షూటింగ్ చేయలేదు. ఈ 1,50,000 రోజు ఖర్చు పెట్టి 60 రోజులు షూటింగ్ చేసేప్పుడు అంటే ఏదైనా వేరే వ్యాపారం చేస్తుంటే ఇంతకన్నా మంచి రిస్క్ ఎందుకు? ఇలాగ పెట్టుబడి పెట్టే స్వతహాగా ఇదివరకు వచ్చాయి. ఇదివరకు 20-30 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం వరకు చాలా బ్రహ్మాండంగా పెట్టుబడి పెట్టేవాళ్ళు వాళ్ళ సంపాదించి వచ్చేవారు. ఇప్పుడు రావట్లా. కనుక ఈ రాని పరిస్థితిలో వాళ్ళు పెంచి వీరు పెంచి అందరూ పెంచి సినిమా ఎక్కడ చేయాలి అనేది వీళ్ళ సమస్య. దీంట్లో న్యాయం. అందుకని ఇది ఇద్దరిని సమన్వయపరుస్తూ మాట్లాడినప్పుడు వాళ్ళు కార్మికుల పిల్లర్స్ ఓన్లీ హీరో, హీరోయిన్, డైరెక్టర్ వాళ్ళ పిల్లర్స్ కాదు సినిమా మేకింగ్ కి. ఈవెన్ కార్మికులు పిల్లర్సే. వాళ్ళు ఎవరో తప్పది ఆ మాట. స్కిల్డ్ వాళ్ళు, అన్స్కిల్డ్. ఈ అన్స్కిల్డ్ అనేది మన ఇండస్ట్రీకి పనికి వచ్చేది కాదు. మనకు పేరుకి ఇండస్ట్రీ కానీ మన పరిశ్రమ కాదు. ఇట్ ఇస్ నాట్. ఈ ట్రేడ్ యూనియన్ రూల్స్ మనకు పని వర్తించవు. ఆ ట్రేడ్ యూనియన్ రూల్స్ ప్రకారం మనం చేయాలంటే సినిమాలు తీయలేము. వీఆర్ నాట్ అన్ ఇండస్ట్రీ. పేరుకి ఇండస్ట్రీ అంటున్నాం, బట్ ఇండస్ట్రీ రూల్స్ మనం దాన్ని లాక్కోవాలి అంటే మనం నాశనం అవుతాం. ఇది ఆలోచించాడు. స్కిల్డ్ అంటే అందరూ స్కిల్డే. ఎవరు స్కిల్డ్ కాదు? మేకప్ అసిస్టెంట్ స్కిల్డ్ కాదా? లైట్ మ్యాన్ స్కిల్డ్ కాదా? లైట్ మ్యాన్ సాఫ్ట్వేర్ తప్పు పెడితే 1 more టేక్ లైట్ పోతాయి.
సో వాడు స్కిల్లే, ఎవరైనా స్కిల్డ్ అన్స్కిల్డ్ అనేది ఈ సినిమా ఫీల్డ్లో కరెక్ట్ మాట కాదు. సినిమాలో ప్రతి ఒడు లైట్ బాయ్ కాడ నుంచి, డ్రైవర్ కాడ నుంచి, ఆర్ట్ బాయ్ కాడ నుంచి, మేకప్ అసిస్టెంట్ కాడ నుంచి, కాస్ట్యూమ్ అసిస్టెంట్ నుంచి, ఆర్ట్ అసిస్టెంట్ కాడ నుంచి ప్రతి ఒక్కడు స్కిల్డే. అదే స్కిల్డ్ కాదు. స్కిల్డ్ మీరు ఎక్కడ నుంచి తెప్పించుకుంటారు? ఎంతమంది ఎన్నిసార్లు తెప్పించుకుంటారు? ఎన్ని సినిమాలకు తెప్పించుకుంటారు? బయట నుంచి తెప్పించుకుంటాం. మీరు పొండి ఇది తప్పుడు మాట. మన కుటుంబంలో వాళ్ళ కష్టాలు అడుగుతున్నారు. అడిగితే మనం ఎట్లా చేయాలి, ఏం చేయాలి ఆలోచనలు మీరు పొండి మేము ఎక్కడ నుంచి తెప్పించుకుంటాం, ఎన్నో తెప్పిస్తారు. ఇదే రెచ్చగొట్టడం. కార్మికులు రెచ్చగొట్టే మాటలు ఎవరు మాట్లాడినా తప్పు. అది కార్మికులను రెచ్చగొట్టదు, వాళ్ళ కడుపులు కొట్టదు. వాళ్ళు అడుగుతారు, అడిగితాను కాదు ఇలా చేద్దాం అలా చేద్దాం. అందుకని మీరు అవసరం లేదు వండి గెటౌట్ మేము చూసుకుంటాం అనే మాటలు మేము ఎక్కడ తెప్పించుకుంటారు? ఎన్ని సినిమాలు తెప్పించుకుంటారు? తిరగబడితే ఎక్కడ పోతారు మీరు? ఈ సినిమా ఫీల్డ్ నమ్ముకుని ఇక్కడ ఉన్న హైదరాబాద్లో బతుకుతున్న ఇంతమందిని కాదని మీరు ఎక్కడ బెంగళూరు తమిళనాడు తెప్పించుకుంటారా? అక్కడ వెళ్ళి షూటింగ్ ఎన్నాడు చేస్తారు? తిరగబడితే ఏమవుతారు? కార్మిక శక్తిని అలాగూ కార్మిక ఇది అవమానించద్దు, అవహేళన చేయొద్దు, అసహ్యం మాట్లాడు. వాళ్ళు అడుగుతున్నారు, ఇవ్వండి. ఇప్పుడు మీరు మీ సమస్య, మీ ప్రొడ్యూసర్ సమస్య ప్రొడ్యూసర్ది ఇలాగ పెరుగుతున్నాయి. ఎస్, మీరు పెరుగుతున్నాయి కదా, ఒక చిన్న ఆలోచన చేయండి. మొత్తం కలిపి ఒక సినిమా షూటింగ్కి ఎంత అవుతుంది? 1 కోటి రూపాయలు తేడా వస్తా? ఇలా 1 కోటి రూపాయలు మేము ఇస్తాం నలుగురికి, 5 కోట్లు 10 కోట్లు ఇస్తారు వాళ్ళ దగ్గర, నలుగురి దగ్గర 50 కోట్లు 50 లక్షలు తగ్గించుకోండి అంటే అయిపోయాయి. నలుగురి దగ్గర మీరు కోట్లు ఇస్తారు, వాళ్ళ దగ్గర 1% తగ్గిస్తే అయిపోయింది వీళ్ళది కార్మికులు. ఇక్కడ వాళ్ళు అడగలేము తగ్గించమని, వాళ్ళకి అడిగింది ఒక తప్పదు మాకు, అది మా కర్మ, కనుక మిమ్మల్ని ఒప్పుతామంటే వాళ్ళు అనుభవించాలి కదయ్యా. ఇండస్ట్రీ పెరిగింది, వాళ్ళ మామూలు తెలిగితే వాళ్ళ ఏదో ఘనకీర్తి పొందింది. పాన్ ఇండియా సినిమా ఏంటి? ఆ పాన్ ఇండియా ఫలాలు మీ డైరెక్టర్లు హీరోయిన్లే అనుభవించాలా? ఈ కార్మికులు ఆ ఫలాలు అందొద్దా? ఆ ఫలాలు పంచొద్దా? ఆ ఉద్దేశం మనకు వద్దా? అయ్యో మన కార్మికులు ఈ పెరిగిన ఇండస్ట్రీ, ఈ ఇంత ఎత్తుకు ఎదిగిన ఇండస్ట్రీ, దీనికి ఫలితాలు వాళ్ళు కూడా అనుభవించాలి అని మనకు ఉండాలి కదా. అది లేకుండా మొండిగా మాట్లాడటం కరెక్ట్ కాదు. 5% కాదు, మరి 5% అవమానించట్టు కదా. 30% ఎక్కడ, 5% ఎక్కడ? ఇదో 10 కాదయ్యా, మీరు అన్న 30 కాదయ్యా, ఇగో 15%, 20% లేదా 17% ఇప్పుడు ఇస్తాం. 1 సంవత్సరం 2 సంవత్సరాలు పరిస్థితులు బట్టి మళ్ళీ చేద్దాం. ఇప్పుడున్న పరిస్థితులు చాలా గట్టిగా ఉన్నాయి. ఇలా మాట్లాడి ఏదో కొంత మరి 5% అంటే కింద బడ్జెట్ 30 అగ్రిమెంట్ 30, 5% విస్తరిస్తారా అని వాళ్ళ రైట్ అయ్యా, వాళ్ళ హక్కు అడుగుతున్నారయ్యా. వాళ్ళు లేకపోతే సినిమా లేదు. ఈ హీరోయిన్ డైరెక్టర్ పెట్టిన సినిమా తీయలేము. రైట్ చిట్టిబాబు గారు, మన బిగ్ టాక్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనీతో కొంచెం చర్చ కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్ చూస్తూనే ఉండండి స్వతంత్ర. మామూలుగా వినబడతాను, వాయిస్ పెద్దగా లేదు. ఇదే నా లూజ్ అయింది, ఒకసారి చూడు. మామూలుగా వినబడతాను. ఏందా మామూలుగా వినబడతాను. ఏం పంపు? పుసుకు పంపా అది? వాళ్ళ షోలలో వీళ్ళ షోలలో నాకు వినబడుతుంది. నాకు వినవాలే కానీ ఇప్పుడు అయితే వినబడుతుంది. బయట వినబడుతుంది, నాకు చెవులు పెట్టలే ఇంకా. అంకమరావు గారు,
నమస్తే రాజమౌళి గారు. నమస్తే అండి. మనం చూస్తున్నాం కదా, నిర్మాతలు మాత్రం హీరోలకైతే కోట్ల రెమ్యునరేషన్ ఇస్తారు, కానీ కార్మికుల వేతనాలు పెంచమంటే మాత్రం బడ్జెట్ సరిపోవట్లేదు అనేది మాత్రమే నిర్మాతలు చెప్తారు. అంటే ఎవరు కష్టపడ్డా కానీ కార్మికులు కష్టపడితే మాత్రం పాన్ ఇండియా సినిమాలలో 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాకి 1000 కోట్లు 2000 కోట్లు వచ్చినప్పుడు మాత్రం రెమ్యునరేషన్ మాత్రం హీరోలకు హీరోయిన్లకు పంచుతారు తప్ప కార్మికులకు పంచరు అనే ఒక అపవాదం మాత్రం సినీ ఫీల్డ్లో ఉంది. ఎలా చూడొచ్చు? రాజమౌళి గారు, ముందుగా మీకు సొంత టీవీ యాజమాన్యానికి, మిత్రులు చిట్టిబాబుకి, వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. ఏదొచ్చి మనం మాట్లాడుకున్నా ముందుగా ఈ పాన్ ఇండియా మూవీస్ అనేవి పెద్ద నటీనటులు చూసుకుంటా ఉంటే సంవత్సరానికి 10 కూడా రావు. మిగిలిన 110 కానీ 120 కానీ అందుట్లో ఒక 15 మధ్యతరగతి కథానాయకులు ఉంటే కొత్త వాళ్ళతో కావచ్చు, లేకపోతే అప్పుడప్పుడు చిన్నగా ఎదుగుతున్న వాళ్ళతో కావచ్చు, 100 చిత్రాలు విడుదలవుతూ ఉన్నాయి. ఈ 125 చిత్రాల్లో 5% కూడా విజయవంతం కావట్లేదు. ఇది గమనించుకోవాలి. మరి ఎందుకు ఈ పరిస్థితి ఎదురవుతూ ఉంది? మరి ఈ ఇబ్బందులు గతంలో ఎందుకు లేవు, ఇప్పుడే ఎందుకు ఎదురవుతున్నాయి కూడా ఒకసారి మనం గమనంలోకి రావాలి. కారణం ఏంటంటే నిర్మాతకి చిత్రం మీద అవగాహన లేకపోవటం, నిర్మాణం మీద అవగాహన లేకపోవటం ఈ యొక్క లోపానికి కారణం అని చెప్పి నేను నిస్సందేహంగా చెప్పగలను. మీరు చెప్పినట్లు అగ్ర కథానాయకులకి చిత్రం పరాజయమైన తదుపరి చిత్రానికి వారి యొక్క రెమ్యునరేషన్ పెంచుకుంటూ వెళ్తున్నారు. కానీ నిర్మాతకి అలాంటి చిత్రాలు నిర్మించే నిర్మాతలకు నష్టమేం లేదు. వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్లు వస్తారు, ఫైనాన్సర్లు వస్తారు, ఓటీటీ లేకపోతే మిగిలిన రకరకాల దాంట్లో వాళ్ళకి డబ్బులు వస్తాయి. వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు. అందువల్ల వాళ్ళు పాన్ ఇండియా చేస్తారు, లేకపోతే రేపు పొద్దున వరల్డ్ చిత్రాలు కూడా నిర్మిస్తారు. కారణం ఏంటంటే వాళ్ళకి అవకాశం ఉంది. కానీ అటు ఇటు కాకుండా మధ్యలో నలిగిపోతుందో మాత్రం నిస్సందేహంగా ఏదో ఆశయాలతోటో లేకపోతే ఏదో కోరికలతోటో ఎవరో చెప్పిన దాన్ని నమ్మి చిత్ర నిర్మాణ రంగంలో గడుపెడుతున్నటువంటి కొత్త నిర్మాతలకు వస్తున్నటువంటి ఇబ్బందులు. అలాగే ఒక రకమైనటువంటి నటీనటులను కనుక పెట్టుకొని చిత్రాలు నిర్మిస్తే ఈరోజు వాళ్ళకి థియేటర్లు ఉండవు. ఒకవేళ పొరపాటున థియేటర్లు ఉండవు, అవి రెంట్కు ఉంటాయి. కొంతమంది గుత్తాధిపత్యం చేతిలోనే ఈరోజు చిత్ర పరిశ్రమ నలిగిపోతా ఉంది. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. అసలు ఈ ఇబ్బందుల గురించి పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు. నిర్మాతల ఇబ్బందుల గురించి అసలు ఎవరు మాట్లాడట్లేదు. ఇది గమనించుకోవాల్సిన అంశం. ఏ కాడికి సాంకేతిక నిపుణులు లేకపోతే చిత్రాలు లేవు. నిజంగానే ఒప్పుకుందాం. మనం నటీనటులు లేకపోతే చిత్రాలు లేవు, ఒప్పుకుందాం. అసలు నిర్మాత లేకపోతే అసలు ఏది ఉండదు కదా. నిర్మాత అనేవాడు బతకాలి కదా. నిర్మాతను ఎంతమంది బతికిద్దామని ఎంతమంది నిర్మాత గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మా సోదరుడు చిట్టిబాబు కూడా సొంత నిర్మాణాలు తీశారు. ఏంటి పరిస్థితి? ఆ రోజు అగ్ర కథానాయకులతో చిత్రాలు నిర్మించాడు. ఎందువల్ల నష్టపోయాడు? ఇవి కూడా ఒకసారి పరిగణలో తీసుకోవాలి మనం. ఇక్కడ జరుగుతున్న లోపం ఏంటంటే ఆనాడు చిత్ర పరిశ్రమకు సంబంధించి నిర్మాతలకు ఏదైనా ఇబ్బంది ఉంటే పాలు పంచుకునే అగ్ర కథానాయకులు ఈ రోజు లేరు. కారణం ఏంటంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు కావచ్చు, సూపర్ స్టార్ కృష్ణ గారు కావచ్చు, వారి చిత్రాలు పరాజయం పాలైనా కూడా ఒక 1980 సంవత్సరం వరకు కూడా నిర్మాతకు పెద్ద ఇబ్బందులు ఉండేవి కాదు. అట్లాగే పంపిణీదారుడికి పెద్ద ఇబ్బందులు ఉండేవి కాదు. కానీ ఈరోజు పరిస్థితులు మారినాయి. కారణం ఏంటంటే ఆ రోజు వాళ్ళ చిత్రాలు విడుదల సందర్భంలో ముఖ్యంగా మా గుంటూరులో చూసుకుంటా ఉంటే 17 థియేటర్లు ఉంటాయి. ఈ సంక్రాంతికి కావచ్చు, దసరాకి కావచ్చు, ఉగాదికి కావచ్చు, పండగలకి ఒక అగ్ర కథానాయకులు ఒక 5 చిత్రాలు విడుదలవుతూ ఉంటే అందులో 5 రోజులు 10 థియేటర్లు మాత్రమే ఉండేవి. 2వ థియేటరే ఉండేది అగ్ర కథానాయకులకు సంబంధించి. మిగిలిన అన్నిటి కూడా చిన్న చిత్ర కథానాయకులు కథా పరంగా తీసుకున్నటువంటి చిత్రాలు ప్రదర్శించడానికి అవకాశం ఉండేది. ఈ రోజు అవకాశం లేదు. కారణం ఏంటంటే ప్రేక్షకుడిని థియేటర్కు రాకుండా చంపేస్తుంది నిస్సందేహంగా ప్రభుత్వాలు కూడా ఒక కారణం. ఎందుకంటే ఈరోజు పెద్ద చిత్రాలు 200 కోట్లు 300 కోట్లు పెట్టి పెద్ద నిర్మాతలు నిర్మిస్తా ఉన్నారు. ఎవరి కోసం, ఎందుకోసం నిర్మిస్తున్నారు? ప్రేక్షకులు వాళ్ళ అభిమానాన్ని సొమ్ము తీసుకోవడం కోసమే కదా. మరి ప్రేక్షకులకు వాళ్ళు ఇస్తున్నటువంటి నజరానా ఏంటి? ఏమీ లేదు. వాళ్ళ దగ్గర నుంచి అధికంగా డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా వాళ్ళకి అనుమతిస్తున్నాయి. ఇది ఎంతవరకు సబబు? మరి ప్రతి చిత్రంలో కూడా ఇదే కార్మికుడు పనిచేయాలి. మరి పెద్ద నిర్మాతలు ఏదన్నా ఆ కార్మికుడికి అదనంగా ఇస్తున్నారా? ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది? పెద్ద నిర్మాత కనుక వాళ్ళకి అదనంగా ఇస్తే దాన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ పెద్ద నిర్మాతలు సాంకేతిక నిపుణులకు కావచ్చు, లేకపోతే ఈ లైట్ బాయ్స్ కావచ్చు, ప్రొడక్షన్ వాళ్ళకి కావచ్చు, వీళ్ళకి ఎవరు కూడా ₹1 అదనంగా చెల్లించరు, కార్ డ్రైవర్ కానీ వీళ్ళకి కానీ. మరి కథానాయకుడికి దర్శకులకి మరి కెమెరామ్యాన్లకి అలాంటి వాళ్ళకి మాత్రం విపరీతంగా రేట్లు పెంచుతా ఉన్నారు.
దీనివల్ల ఎవరు లెక్క పొందుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు? నిర్మాత నష్టపోతున్నాడు, పంపిణీదారుడు నష్టపోతున్నాడు, వీళ్ళని నమ్ముకొని ఏదైతే చిత్ర థియేటర్ల వాళ్ళు ఉంటారో వాళ్ళు నష్టపోతున్నారు. కారణం ఏంటంటే అగ్ర కథానాయకుడి చిత్రాన్ని గతంలో 10 కోట్ల రూపాయలు వసూలు చేస్తే 10,50,00,000 రూపాయలు ఇచ్చేసి ఆ థియేటర్ వాళ్ళు కొనుక్కుంటున్నారు. కొనుక్కున్న తర్వాత వాళ్ళకి నష్టాలు కూడా వస్తున్నాయి గత చిత్రాలాగా. ఈ నష్టాలు పూడ్చుకోవడానికి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేసి ఆ నష్టానికి సంబంధించింది ముందు పూడ్చుకుందాం అనే ఉద్దేశంతో అధిక ధరలు పెడుతున్నారు. రావట్లేదు. అభిమానులు ఇంతకు ముందు ఒక్కొక్క కథానాయకుడి చిత్రానికి 10 సార్లు 20 సార్లు చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను నా అభిమాన కథానాయకుడు సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆయన చిత్రం ఊరికి మనగాడు 37 సార్లు చూశాను నేను. కారణం ఏంటంటే ఆ రోజు అందుబాటులో ఉండే ఈ ధరలు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. అభిమానులను కూడా చంపేస్తున్నారు వీళ్ళు ధరలు విపరీతంగా పెంచేసి. మరి ఈ రోజు దాని గురించి ఆలోచించట్లేదు ఎవరు. ప్రభుత్వం తప్పు చేస్తుంది, నిర్మాతలు తప్పు చేస్తున్నారు, వీళ్ళిద్దరే తప్పు చేస్తున్నారు. మిగిలిన ఎవరి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుందని అయితే నేను భావించట్లేదు. ఎందుకంటే వాళ్ళ అవసరం, వాళ్ళ డిమాండ్ ప్రకారం వీళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు వసూలు చేస్తారు, వాళ్ళని తప్పట్లేదు. కానీ నిత్యం పనిచేసే కార్మికులను కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆ కార్మికుడి యొక్క కోరికలు తీర్చాలి అంటే ఈ రోజు చిన్న నిర్మాతలకు అది సాధ్యం అవుతుందా లేదా ఇది కూడా గమనించుకోవాలి. ఈ రోజు నేను చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టినప్పుడు చాలా తక్కువ వేల సంఖ్యలో ఉండేది ప్రతిరోజు, ఇంతకంటే ఎక్కువ మంది ఉన్నా కూడా. కానీ ఈ రోజు ఒక చిన్న చిత్రం నిర్మించాలన్నా కూడా ఒక రోజు ఖర్చు పెట్టుకోవాలి అంటే నటీనటులతో సంబంధం లేకుండా 3,50,000 రూపాయలు తక్కువగా ఆటలేదు. ఎందుకంటే ఈ వేతనాల ద్వారా. మరి ఒక 50 రోజులు చిత్రం షూటింగ్ చేసుకుంటా ఉంటే 2 కోట్ల రూపాయలు ఇంటికే అవుతున్నాయి, సాంకేతిక నిపుణులకో నటీనటులకో లేకపోతే మిగిలిన కార్యక్రమాల్లో కాకుండా. కానీ దీని గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఈ విషయాల్లో ముందు ఒక అవగాహన అనేది నిర్మాతకు రావాలి. ఆ తర్వాత నిర్మాతకు సాధక బాధకలు అనేది నటీనటులు ఎటు పట్టించుకోరు, సాంకేతిక నిపుణులు కూడా పట్టించుకోరు. కాబట్టి నిర్మాతలు మాత్రమే ఆలోచించుకుంటే మనం చిత్రాలు నిర్మించకపోతే వచ్చిన కొంపలు అంటుకునే పరిస్థితులు అయితే ఏమి లేవు, అందరూ దాంట్లోకి వస్తారు. అప్పుడు నిర్మాతలు ఐక్యంగా, ఇప్పుడు మన దక్షిణ భారతదేశంలో అన్ని భాషల్లో వాళ్ళకి నిర్మాతలకు ఒక ఐక్యత అంటూ ఉంది. మరి తెలుగు పరిశ్రమకు ఎందుకు లేదో ఒకసారి కూడా ఆలోచించుకోవాలి. ఇక్కడ వారికి సంబంధించిన వేతనాల గురించి నాకు 2 అభిప్రాయాలు అయితే ఏమి లేవు. సహజమే, కాకపోతే వాళ్ళు 30% అడిగారు, ఆ 30% ఇవ్వటం కూడా న్యాయం కాదు, అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. కానీ నిర్మాతల దృష్టిలో పెట్టుకొని అగ్ర కథానాయకుల చిత్రాలకి 30 కాదు 40% తీసుకోండి, వచ్చే నష్టమే లేదు. ఎందుకంటే వాళ్ళు ఎటు జనం మీద వేస్తారు, డిస్ట్రిబ్యూటర్ల మీద వేస్తారు, కాబట్టి వాళ్ళకి వచ్చే నష్టం అంటూ ఏమి లేదు. మీరు పెంచితే నిస్సందేహంగా చిత్రాలు నిర్మించే వాళ్ళు దూరం అవుతారు, అందులో సందేహం ఏమి లేదు. ఆ నష్టపోయేది కూడా కార్మికులే. ఓ రకంగా ఇది కూడా ఆలోచించుకోవాలి కార్మికులు. వాస్తవంగా ఇందాక సోదరుడు చిట్టిబాబు చెప్పినట్టు ఇది గుర్తింపు పొందినటువంటి సంస్థ అయితే కాదు చిత్రరంగం వచ్చేదానికి. దీన్ని వ్యాపార రంగంగా చూడాల్సిన అవసరం కూడా లేదు. సంఘాలకి అనుమతులు లేవు, సంఘాలకు చట్టబద్ధత కూడా లేదు. ఇది కూడా ఆలోచించుకోవాలి. కాకపోతే వీళ్ళు బయట వాళ్ళు ఇప్పటికి కూడా ఒకప్పుడు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో పెడితే దాన్ని కాదని చెప్పని బయట వాళ్ళని పిలిపిస్తుంది కూడా అగ్ర నిర్మాతలే. ఇప్పుడు ఏదన్నా పెట్టేది వాళ్ళే, దాని ఆ నిబంధనల్ని ఉల్లంఘించి చిత్ర నిర్మాణాన్ని చేపట్టి ఈరోజు చిత్రాలు ఈ విధంగా నాశనం అవడానికి కారకులు కూడా అగ్ర నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, అగ్ర కథానాయకులు, అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. కాబట్టి ముందుగా వాళ్ళని అందుబాటులో పెట్టే విధంగా చిత్ర నిర్మాణాలు ముందుకెళ్తే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతాయి. ఇప్పుడు 5-10 చిత్రాల కోసం 115 చిత్రాలు నిర్మించే వాళ్ళు ఇబ్బంది పడటం అనేది న్యాయం కాదు. దీని గురించి ప్రభుత్వ పెద్దలు అలాగే నిర్మాతలు కూడా ఆలోచించుకుంటే నాకు తెలిసినంత వరకు కూడా ఇది దారిలోకి వస్తాయని చెప్పి అయితే నేను భావిస్తున్నా. ఒక చిత్రం పరాజయం పాలైతే ఆ కథానాయకుకి లేదా ఆ కథానాయకుడికి తదుపరి చిత్రానికి 1 కోటి రూపాయలు కాడి పెంచుకుంటూ వెళ్తున్నారు. ఎంతవరకు న్యాయం ఇది? దానివల్ల ఎంతమంది నష్టపోతున్నారు? చిన్న నిర్మాత నష్టపోతే నిర్మాత ఒకడే నష్టపోతాడు. రాజమౌళి గారు గమనించుకోండి, ఇక్కడ చిన్న నిర్మాత నష్టపోతే నిర్మాత ఒకడే నష్టపోతాడు. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లు రారు, ఎవరు అతనికి డబ్బులు ఎవరు, ఏ థియేటర్ రాడు కూడా. కానీ ఒక పెద్ద చిత్రం నష్టపోతే కొన్ని వందల మంది నష్టపోతున్నారు, అభిమానులు నష్టపోతున్నారు, థియేటర్ వాళ్ళు నష్టపోతున్నారు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారు. ఇది గమనించుకోవాలి. రాంబాబు గారు మీరు చెప్పిన సామెత అయితే పిండి కొలది రొట్టె. అంటే పెద్ద నిర్మాతలు, పెద్ద బడ్జెట్ సినిమాలు, అగ్ర కథానాయకులు ఉంటే మాత్రం వాళ్ళ దగ్గర ఎక్కువ ఇచ్చినా పర్లేదు, కానీ చిన్న నిర్మాతలకు మాత్రం చూసి తీసుకుంటండి. అంటే కష్టపడేవానికి ఒకే రేటు ఉంటుంది కదా, రోజువారీ దినవారీ కూలీ పనిచేసేవానికి ఒకే రేటు ఉంటుంది కదా, దాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇక్కడ సినిమా హీరోలు హీరోయిన్లకు కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చే కంటే ఒక పేదవాడి సగటు కార్మికునికి ఎందుకు తగ్గించాలి? అంటే వాడు చేసే రోజువారీ కష్టమే కదా తను చేసేది. నిస్సందేహంగా మీరు చెప్పింది వాస్తవమే. అదే నేను చెప్పేది. నిర్మాత అంటే వాళ్ళు ఎన్ని చిత్రాలు నిర్మిస్తున్నారు, వీళ్ళు ఎన్ని చిత్రాలు నిర్మిస్తున్నారు.
మరి వాళ్ళకి అధిక ధరలో ప్రభుత్వాలు ఎందుకు అనుమతిస్తున్నాయి? అన్ని చిత్రాలు ఒకటే మీరు చెప్పిన దాని ప్రకారం Yes. వాళ్ళు అదనంగా చెల్లించట్లేదు కదా. పెద్ద నిర్మాతలు పెద్ద చిత్రాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఈ కార్మికులకి వేతనాలు అదనంగా ఇవ్వట్లేదు కదా. మరి ప్రభుత్వాలు ఎందుకు అనుమతిస్తున్నాయి? ఇది కనుక కంట్రోల్ అయితే ఆటోమేటిక్ అన్ని కంట్రోల్ అవుతాయి. Yes. అది చేయట్లేదు కదా. ప్రభుత్వాలు తప్పని అంటున్నాను, అందుకని నిర్మాతలు తప్పని అంటున్నాను. వాళ్ళు చేసేది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటే. అందుకే దీనికి చట్టబద్ధత లేదు. మాకు ఇంత కావాలని డిమాండ్ చేయకూడదు, దానికి చట్టబద్ధత లేదు. అది కూడా ఆలోచించుకోవాలి. మామూలుగా ఈ రోజు 2000 సంవత్సరంలో ఉన్నటువంటి రేట్లు ఈ 2010లో లేవు, 2010లో ఉండదు 2020లో లేవు, 2020లో ఉండదు 2025లో లేవు. కానీ ఆ రోజు నుంచి నిర్మాతే కదా బరాయిస్తా ఉంది. ఇవన్నీ సాధక బాధలను తీరుస్తుంది నిర్మాతే కదా. ఈ రోజు చిన్న నిర్మాతను ఇబ్బంది పెడుతున్నారు ఈ యొక్క ఫెడరేషన్ వాళ్ళు. అదే పెద్ద నిర్మాతలకు ఈ రోజు బాకీలు ఎన్ని ఉన్నాయో మేము ఛాంబర్ లో కూర్చుంటే తెలుస్తా ఉన్నాయి. కానీ వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోరు. Right, అంటే right. ఎటు బలైపోతుంది చిన్న నిర్మాతలు, అది నా ఆవేదన. రైట్. అంకమరావు గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తా. చిట్టిబాబు గారు, చెప్పండి. చిట్టిబాబు గారు, పెద్ద నిర్మాతలు చేయబట్టే చిన్న నిర్మాతలు తొక్కేస్తున్నారు. ఎందుకంటే అంటే సుమారుగా 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు పెట్టే సినిమాలకి రెవెన్యూషన్ కోట్ల హీరోయిన్లకు ఇస్తారు. కానీ ఇక్కడ కార్మికులకు వచ్చేసరికి మాత్రం అదే వేతనాలు ఉంటుంది. అదే వేతనాలను చిన్న నిర్మాతలకు కూడా ఇస్తే మరి చిన్న నిర్మాతలు తొక్కేస్తారు. ఆ సినిమాలు తీస్తున్నారు, ఎవరెన్ని సినిమాలు తీస్తున్నారు సంవత్సరానికి, ఎవరు పాన్ ఇండియాకి పోతున్నారు అనే దాని మీద ఉంది. కానీ వీళ్ళు ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు అని కూడా అంకమరావు గారు అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటే ఒక థియేటర్కి సంబంధించి కావచ్చు, ఎవరికైనా ఒక టికెట్లకు సంబంధించి కూడా ఒక థియేటర్లకు కొంత కొలమాన బద్ధతంగా ఉంటుంది. ఏ థియేటర్కి ఎంత పెట్టాలి, ఏ టికెట్కు రేట్ ఎంత పెట్టాలి అని ఉంది. కానీ ఇక్కడ చూసే మనకు కార్మికులకు మాత్రమే ఎందుకు ఇంత కక్ష? కార్మికుల పైన హీరోయిన్లకు లేనిదంతా కక్ష కాదు. ఇప్పుడు హీరోయిన్ ఒకటి ఉందండి. ఇక్కడ 2 రకాలు పేమెంట్. మనం ఎవరి మీద బేస్ చేసి ఇక్కడ వాళ్ళకి ఇస్తున్నాం అనేది మనం ఎక్కువ ఇస్తున్నాను ఇక్కడ ఇవ్వట్లేదు కనుక ఆ మాట అంటున్నాం. కానీ వాడిని బట్టి టికెట్ కొంటారండి. నన్ను బట్టి నేను లైట్ మోసాను, నేను కాశీపు పనిచేశాను అని చిట్బాబు అక్కడ కాశీపు పనిచేశాను క్లాప్ కొట్టాడని సినిమా థియేటర్ రావడం. వాళ్ళ మొహాలు చూసే వాళ్ళని బట్టి బిజినెస్. లక్షల కోట్ల మీద వ్యాపారం ఉన్నప్పుడు వాడి మీద నేను వ్యాపారం చేస్తున్నప్పుడు వాడి అతను అమ్మాయి హీరోయిన్ ఆ డైరెక్టర్ వాళ్ళ పేర్లు పెట్టి నేను వ్యాపారం చేస్తున్నాను. వాళ్ళ పేర్లు పెట్టి నేను వ్యాపారం చేస్తున్నప్పుడు వాళ్ళకి అనేకమని ఉండాలి. ఇక్కడ తప్పు ఎక్కడ జరుగుతుందంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వాడు అడుగుతారండి. వాడు అడుగుతాడు, నా పేరు నేను వచ్చి నాతో సినిమా తీయమని అడుగుతానా? నేను వచ్చి నాతో సినిమా తీయమంటే నువ్వు ఇచ్చింది తీసుకుంటా. నువ్వు వచ్చి నన్ను సినిమా నాతో సినిమా అంటున్నావు. నా ఫేస్ వాల్యూ వాడుకోవాలని, నాకున్న చారిస్మా వాడుకోవాలని అన్నప్పుడు నేను అడిగేది డిమాండ్ చేస్తాను. సో అది వాళ్ళు అడుగుతున్న దాన్ని తప్పు కాదు. ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఇందాక అంకం బ్రదర్ చెప్పినట్టు ప్రొడ్యూసర్స్ ఎక్కడున్నారండి? ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ ఉన్నారా? ఆయన చిన్నప్పుడు ఇస్తున్నాడు, నేను ప్రొడ్యూసర్స్ ఉన్నారా? ఓన్లీ బిజినెస్ మేకర్స్. దేర్ ఇస్ నో ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్స్ ఆ నలుగురే. ఎంతసేపు ఆ మైత్రి మూవీస్, అంత దానయ్య, దిల్ రాజు వీళ్ళే కదా. మార్చి ఒకదానికి ఎగ్జిక్యూటివ్, ఒకదానికి సితారా, వీళ్ళే కదా ప్రొడ్యూసర్స్. వాళ్ళే ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళే. వీళ్ళు ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ఒక సినిమా తీద్దాం గతంలో లాగా ఒక సినిమా ఒక టేస్ట్ ఒక పద్ధతిలో తీద్దాం లేదు. ఎవరినో పేరు పెట్టుకుని, ఎవరి పేరునో అడ్డు పెట్టుకుని, ఎవరి పేరునో ఎవరి పక్కన వేలాడుతూ, ఎవరి దగ్గర వేలాడుతూ వ్యాపారం చేస్తున్నారు. సో ఆ వ్యాపారం చేస్తున్నప్పుడు వాడు ఎవరి పేరు మీద బతికేస్తున్నాడో వాడి పేరు మీద వాడికి అడిగి తీసుకుంటాడు. ఇక్కడ మీరు కార్మికుడు పెట్టిన వ్యాపారం కాదు, ఎందుకు ఇవ్వాలని ఉంటుంది ఇలాంటి ప్రొడ్యూసర్. నిజంగా ప్రొడ్యూసర్ సినిమా కళ, బిజినెస్ అన్నీ ఉన్నాయి. ఒక సినిమా తీయాలి ఒకటి పద్ధతిలో వచ్చేవాడు గతంలో ఉన్నారు. 10-15 ఏళ్ళుగా లేరు. కొత్త ప్రొడ్యూసర్స్ చెప్పండి. 10-15 ఏళ్ళలో వచ్చిన కొత్త ఎక్కడ చెప్పండి? అంతా 20 ఏళ్ల క్రితం ఉన్నప్పుడు వాళ్ళే చెప్తున్నారు చక్రాలు. ఇంకెవరు రాట్లా వస్తే. ఎందుకంటే అందుకే నేను అనేది ఈ సమస్య సమస్య పరిష్కారం ఒకటే మార్గం. ఈ రేట్లు పెంచితే చిన్న సినిమాలు అసలే చచ్చిపోతున్నాయి. ఇండస్ట్రీని బతికిస్తున్న చిన్న సినిమాలు, 2 లక్షల మందికి అన్నం పెడుతున్న చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు మొత్తం కలిపి 20 సినిమాలు. ఆ 20 సినిమాలు ఇండస్ట్రీలో 2 లక్షల మందికి అన్నం పెట్టట్లా. మిగతా 170 సినిమాలు తీస్తున్నారు చిన్నవి. వాడికి రూపాయి వస్తుందో తెలియదు, వస్తుందో పోతుందో తెలియదు. కానీ షూటింగ్ చేస్తాడు, డబ్బులు ఇస్తాడు, భోజనాలు పెడతాడు, వాడు ఖర్చు వాడికి వస్తుందో తెలియదు. వాళ్ళే పోషిస్తారు. ఆ చిన్న సినిమాలను బతికించుకుంటే వాళ్ళ మంచిగా మంచి
బేస్ ఇవ్వగలిగితే నెంబర్ ఆఫ్ సినిమాలు ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. అది చేయాలంటే ఏం చేయాలి? 2 లేయర్స్, నేను గతంలో కూడా ఒక మీటింగ్ చెప్పాను, 2 లేయర్స్ పెట్టండి. ఈ కార్మికులు కూడా మీరు 2 లేయర్స్ అడగండి. పెద్ద సినిమాలు ఆ బడ్జెట్ను బట్టి, ఈ బడ్జెట్ సినిమాలకి మీరు 30% పెంచండి, తప్పులేదు. వాళ్ళకి మొత్తం పెంచితే 30% కార్మికులు పెంచితే మొత్తం మీద సినిమాకి వాళ్ళకి అయ్యే ఖర్చు 2 కోట్లు 3 కోట్లు. ఆ 3 కోట్లు వాళ్ళకి పెద్ద పెద్ద సినిమాలకి పెద్ద చిన్న వెంట్రుక రాదు. వాళ్ళకి పెట్టండి, వీళ్ళకి 10% పెట్టండి ఈ చిన్న సినిమా. సో ఒక బడ్జెట్, ఈ బడ్జెట్లో అంటే 100 స్క్రీన్లు తయారు చేసే బడ్జెట్ ఒక లిమిట్ పెట్టండి, 5 కోట్లు. 5 కోట్ల సినిమాకి ఇంతే, 5 కోట్లు దాటితే బడ్జెట్లు దాటి ఇంత పెట్టండి. వాడు ముందే రిజిస్టర్ చేసుకుంటారు, మాది 5 కోట్లు పెట్టి సినిమా తెలిసిపోతా ఉంటుంది. 5 కోట్ల లోపు సినిమా, చిన్న సినిమా, ఆర్టిస్ట్ బర్డ్ అది తెలుస్తుంది. అలా అలా 2 లేయర్లు చేయండి. సో దట్ ఆ చిన్న సినిమాను బతుకుతుంది. ఈ కార్మికులకి 2 రకాలుగా పెద్ద సినిమాలకు డబ్బులు వస్తాయి, చిన్న సినిమాలకి దాని తగినట్టు వస్తాయి. ఆ చిన్నకి పెద్దకి కూడా ఒకే అమౌంట్ లాగటం వల్ల కష్టం కదా. చిన్నవాళ్ళు వాళ్ళు నదిగిపోతారు కదా, వాళ్ళు ఇప్పటికే చచ్చిపోతున్నారు సినిమాలు ఇప్పుడు ఇంకా వాళ్ళ మీద ఇంకా ఇంత భారం పెట్టి చిన్న సినిమాలు ఏమవుతుంది? ఒట్టి పెద్ద సినిమాల మీద ఇండస్ట్రీ బతుకుతుందా? కార్మికులు కూడా ఆలోచించారు. ఈ సంవత్సరానికి వచ్చే ఈ 15-16 పెద్ద సినిమాలతో ఇండస్ట్రీ బతుకుతుందా? మీ అందరికీ పనులు దొరుకుతాయా? అందరికీ జీవనం సాగుతుందా? సాగదు. వాళ్ళకి వాళ్ళ యూనిట్, వాళ్ళ మనుషులు అంతే. ఆ 10 కుటుంబాలు బతుకుతాయి, మిగతా కుటుంబాలు ఏమైపోతాయి? కానీ కార్మికులు ఈ విషయం కూడా ఆలోచించాలి నా ఉద్దేశం. మీరు బతకాలి. చిన్న సినిమాలని బతికించుకుంటేనే మీకు ఫుడ్డు. ఆ చిన్న సినిమాల ప్రొడ్యూసర్లు ఉంటేనే మనకు ఫుడ్డు. ఈ పెద్ద సినిమాలు సంవత్సరానికి 1, 2 సంవత్సరాలకు ఒకటి తీస్తున్న హీరోలు వీళ్ళ సినిమాల వల్ల మనకి ఆ సినిమాలకు సంబంధించిన ఆ 10 కుటుంబాలు తప్పితే ఇండస్ట్రీ బతకదు. ఇండస్ట్రీకి ఫుడ్ పెట్టేది చిన్న సినిమాలు. సో ఈ సినిమాలు బతికించుకోవాలంటే వాళ్ళ మీద భారం వీళ్ళ మీద వేయకూడదు. వీళ్ళని ఒక పద్ధతిలో, వీళ్ళని ఒక స్ట్రీమ్ లైనింగ్లో, వాళ్ళని ఒక స్ట్రీమ్లో అలా బేరీజ్ చేసి చూడండి. చూస్తే వర్కౌట్ అవుద్ది అని చెప్పిన్నాను. అలా ఆలోచించాలని నా ఉద్దేశం. ఇప్పుడు ఎందుకంటే ఇండస్ట్రీ బతకాలి. ఇప్పుడు ప్రొడ్యూసర్లు మూకమొడలుగా ప్రొడ్యూసర్లు మనం తప్పట్లేము. వాళ్ళకి భారం పెరిగి అంటున్నారు. ఎవరు అందరూ పెంచి ఎక్కడికి వెళ్ళాలి? ప్రొడ్యూసర్ ఎక్కడ తీయాలి? అది అందువల్ల ప్రొడ్యూసర్ భారం అందుకని అంటున్నాడు. కానీ అందుకే శృతి నుంచి మాట్లాడుతున్నారు కొంతమంది. మేము ఇక్కడ కాకపోతే అక్కడ నుంచి తెస్తాం, తప్పు. అది ఆ మాటలు రెచ్చగొట్టే మాటలు కరెక్ట్ కాదు. ఎక్కడ తెస్తారు, ఎక్కడి నుంచి తెసి ఇంటి మనం తెప్పిస్తారు, అది తప్పు. అందుకని కార్మికుని ఎప్పుడు రెచ్చగొట్టదు. కార్మికుడు మామూలుగా అయితే అయ్యా అమ్మ అంటాడు. వాడి కడుపు రైలు కడుపు మీద తప్పితే నీ అమ్మ నీ అయ్యా అంటాడు. అది గుర్తుపెట్టుకోవాలి. కార్మికుడు కడుపు కొట్టి కడుపు రెచ్చగొట్టదు. వాడు కష్టపడతారు, అడుగుతున్నాడు, దానికి ఏం చేయాలి, ఎట్లా చేయాలి ఆలోచన. రెచ్చగొట్టి మీరెంత ఆఫ్టర్ స్కిల్డ్ లేబరు, ఆ నాన్ స్కిల్డ్ లేబర్, ఇవన్నీ ట్రేడ్ యూనియన్ మాటలు. ఏంటి స్కిల్ లేబరు? సినిమా ఫీల్డ్లో ప్రతోడు స్కిల్డే. మేకప్ టచ్అప్ వాడు స్కిల్డే. వాడు మేకప్ టచ్అప్ దాన్ని కరెక్ట్గా ఉడుకులో వేసి కరెక్ట్ లెవెల్లో పెట్టకపోతే అమ్మాయి టచ్అప్ చేసుకుంటే ఎక్కువ ఉందంటే అవుద్ది, మళ్ళీ ఆపి టచ్అప్ ఫుల్ మేకప్ టచ్అప్ చేయాలి. వాడు స్కిల్డే. కరెక్ట్గా ఎంత పోయాలో ఉడుకులో టచ్అప్ క్లాత్లో అంతే పోస్తాడు. అది ఎక్కువ పోస్తే డిస్టర్బెన్స్, ఎక్కువ పోస్తే అమ్మాయి హీరోయిన్ అదుకుందంటే తడి మేకప్ డిస్టర్బ్ అవుతుంది, మళ్ళీ మేకప్ చేసుకోవాలి. సో అక్కడ స్కిల్డ్ అనే మాట ట్రేడ్ యూనియన్లో మాట్లాడతారు. మన ట్రేడ్ యూనియన్ కాదు మనది. ట్రేడ్ యూనియన్లో మాట్లాడే భాష ఇక్కడ వాడితే కలుగుతుంది కాదు. తోడు స్కిల్డే. లైక్ మ్యాన్ ఆ బటర్ పేపర్ పట్టుకునేవాడు స్కిల్డే. కరెక్ట్గా పేపర్ పెట్టిపోతే షార్ట్ ఓకే కాదు, 1 more. ఏం మాట్లాడతారు? ప్రతోడు స్కిల్డే. ఎవడు స్కిల్డ్ కాదు? పొద్దునే కాఫీ ఆఫీస్ బాయ్ స్కిల్డే, ప్రొడక్షన్ బాయ్ స్కిల్డే. టయానికి వాడు టిఫిన్ తేకపోయినా, టయానికి వాడు లంచ్ తీసుకుపోయినా పోతుంది. టయానికి టక్కర్ తీసుకొచ్చి టక్కర్ కొట్టించి టయానికి కొట్టిస్తేనే కరెక్ట్ షెడ్యూల్ జరుగుతుంది. మాటలు అవి మాట్లాడకూడదు, రెచ్చగొట్టకూడదు. ప్రొడ్యూసర్స్ కూడా, నేను ప్రొడ్యూసర్ని, సినిమాలు తీసా, టెక్నీషియన్, 2 విధాలుగా చూస్తున్నాను. కానీ మా 2 విధాలుగా మాట్లాడు. ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళ కష్టం ఉంది, కాదనట్లేదు. వాళ్ళ ఖర్చు పెరుగుతుంది, భారం అవుతుంది, మొయిలేని భారం అవుతుంది. ప్రొడ్యూసర్ ఎక్కడి నుంచి డబ్బు తెస్తున్నాడో మనకు తెలుసా? ఒక్కొక్కడు ఆస్తులన్నీ తెస్తున్నారు, ఒక్కొక్కడు ఇవాళ ఫైనాన్స్ లేవు గతంలో లాగా. సినిమా నెగిటివ్ మీద లేదు ఇవాళ. వాళ్ళంతా ఆస్తి ఎన్ని కష్టాలు ఉంటే వాడు డబ్బులు పెడుతున్నాడు. సో వాడి బాధ వాడిది. కరెక్ట్ కదా. ఇద్దరిని సమన్వయం పెట్టి మాట్లాడుతుంటే ఒకళ్ళు ఇబ్బంది కాదు. ఇందాక ఆయన అంకర్రావు గారు కరెక్ట్ మాట. అసలు సమస్య పర్సంటేజ్ లో సినిమా. చిన్న సినిమా రేటు మీద ఇవాళ కొత్త సినిమా బాగున్న సినిమా కూడా చిన్న సినిమా బాగుండి కూడా బాగుండి కూడా 2వ వారం నిలబడలేదు. ఎందుకంటే 2 కట్టాల్సి వస్తుంది. 2 కట్టలాగా ఆగిపోతుంది. బాగుంది
సో పర్సంటేజ్ అయితే అందరూ బాగుంటారు కదా, Right. 10 పర్సంటేజ్ లోనే బతికి దాని రైట్ రైట్ చిట్టిబాబు గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. అంకమరావు గారు, ఒక పాయింట్ లెట్ మీ ఫినిష్ ఒక పాయింట్. కంటిన్యూ. సినిమా దూరం చేసింది ఎవరు? ఆడియన్స్ సినిమా దూరం చేసింది మనమే ప్రేక్షక దేవుళ్ళు ఇష్టం పెంచి 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 ఎక్కడ తీసుకెళ్ళాం. వాడు సినిమాకి రావాలంటే జేబు తడుపుకునే పని, వాడు జేబులో సినిమాకి రావాలంటే ఫ్యామిలీతో రావాలంటే 2000 వారానికి ఒకసారి పరిమితం చేసి మనం దూరం చేసుకున్నాం. ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అవ్వాలి, ఇవన్నీ కూడా కరెక్ట్ అవ్వాలి. కరెక్ట్ అయ్యి ఇది అందరూ ఇది ఇష్యూ ఇది సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇద్దరికి సమానంగా. అంకమరావు గారు, రాజమౌళి గారు చెప్పండి. మనం చూస్తున్నాం కదా, ఏదైతే అంటే తెర మీద అగపడే కార్మికులు అంటే సైడ్ యాక్టర్స్ కావచ్చు, ఎవరైనా మొత్తం మీద ఫ్యామిలీ మెంబర్స్గా వచ్చారో, అన్నదమ్ములుగా వచ్చారో, సంథింగ్ ఊరు పెద్దలుగా వచ్చారో, ఇదంతా ఒక యాక్టర్స్. వీళ్ళంతా యాక్టర్ అంటే దాన్ని కళామతల్లిని నమ్ముకొని బతికే వాళ్ళని చూస్తే మాత్రం దయనీయంగా ఉంది. అంటే తెర వెనుకాల ఉన్న కార్మికులు, లైట్ మ్యాన్ కాడ మొదలుకుంటే బాయ్ వరకు వీళ్ళందరూ కూడా తెర వెనుక కార్మికులు. తెర మీది కార్మికుల గోస కూడా మనం చూస్తున్నాం, కానీ తెర వెనుక కార్మికుల గోస అయితే ఎవరికి అగపడదు. ఎందుకంటే మీడియాలో వాళ్ళని చూపెడుతానో, సోషల్ మీడియాలో అగపడుతానో, లేదంటే యూట్యూబ్లో అగపడుతున్నాయి తప్ప లేకుంటే లేదు. అంటే మనం చూస్తున్నాం ఒక పాకీజా పరిస్థితి ఏంది, ఒక పావలా శ్యామల పరిస్థితి ఏంటి, ఇలాంటి అంటే తెర మీద అగపడే కార్మికులు వాళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళను ఆదుకునే పాపాన ఇంతవరకు ఎవరు పోలేదనేది ఒక టాక్ నడుతుంది. కానీ అదే హీరోనో లేదు అంటే ఒక ప్రొడ్యూసరో ఒక నిర్మాతనో కొద్దిగా లాభం వచ్చింది అని అంటే మాత్రం అతన్ని ఆదుకోవడానికి కొంతమంది కోట్లు కావచ్చు, లక్షలు కావచ్చు, ఇలా ఇస్తారు. అంటే వీళ్ళ జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నా కానీ వీళ్ళకు పెట్టడం వరకు మాత్రమే, వీళ్ళకు బడ్జెట్కు సంబంధించి లో బడ్జెట్ అండి మేము పెట్టలేము అంతా అని కొట్లాడతారు. ఈ నలుగురే ఇండస్ట్రీని ఎలా సాధించగలుగుతారు? రాజమౌళి గారు సారీ చాలా తప్పు మాట్లాడుతున్నారు. శ్యామలా పావలాకి ఇండస్ట్రీ ఏం చేసిందో తెలియకుండా మాట్లాడు దయచేసి. వచ్చే టాక్ అండి, ఒక్క నిమిషం పాకీజాకి ఇండస్ట్రీ చాలా ఇచ్చింది, ఇండస్ట్రీ చాలా ఇచ్చింది. ప్లీజ్ దయచేసి అలాగూ ఒక్కటి మీకు తెలిసింది చెప్పండి, పర్లేదు. వాళ్ళు పాకీజాకి చాలా ఇచ్చింది ఇండస్ట్రీ, అమ్మాయి నిలుపుకోవాలా, శ్యామలకు చాలా ఇచ్చింది ఇండస్ట్రీ నిలుపుకోవాలా, వాళ్ళు నిలుపుకోబోతున్నారు. ఇండస్ట్రీ ఏం చేస్తుంది? కరెక్ట్ కాదు అది. కొంతమంది చిట్టిబాబు గారు, కొంతమందికి మాత్రం వీళ్ళు ఉన్నారు, కానీ తెర వెనుక ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటని మాత్రం క్వశ్చన్. తెర వెనుక ఉన్న కార్మికుల పరిస్థితి, కార్మికుల పరిస్థితి మాట్లాడదాం. అదే నేను అదే మాట్లాడతాను, నేను చెప్పేది అదే చిట్టిబాబు గారు, నేను చెప్పేది అదే. తెర మీద ఉండే కొంతమందికి ఇట్లా ఉంటే తెర వెనుక ఉన్న వాళ్ళ పరిస్థితులు ఏంది, ఎవరు పట్టించుకుంటున్నారు వీళ్ళ పరిస్థితి? మరి పెద్ద ప్రొడ్యూసర్లో పెద్ద నిర్మాతల గురించి చిన్న నిర్మాతలు తొక్కితే వీళ్ళ బతికేంది? 170 సినిమాలు తీసే చిన్న నిర్మాతల పరిస్థితి ఏంది? ఈ వందలాది వేలాది మంది ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? సాఫ్ట్వేర్ కంపెనీలో బతుకులు చూడండి, ఒక ఇండస్ట్రీలో ఉండే గెలుపుతారు. సాఫ్ట్వేర్ కంపెనీలో చూడండి, 15,000కి పొద్దున 8 గంటల నుంచి రాత్రి 12 దాకా తోముతున్నారు. రామారావు గారు, ఒక్క నిమిషం చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. సాఫ్ట్వేర్ లో ఏంటి అన్ని చోట్ల ఉన్నారు. రైట్ చిట్టిబాబు గారు ఒక్క నిమిషం చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. రామారావు గారు కంటిన్యూ. ఇప్పుడు రాజమౌళి గారు, నాకు తెలిసి 2010 నుంచి ఇది 2025 సంవత్సరం, ఒక 500 మంది నిర్మాతల అడ్రస్లు చెప్పండి మీకు తెలిసి. సంవత్సరానికి 50 మంది నిర్మాతలు ఏమైపోయారో ఎవరికైనా తెలుసా? ఒక 500 మంది పై చిరుకు నిర్మాతల పరిస్థితితో చెప్పండి, వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా చెప్పండి. ప్రతి చిత్రానికి ఆ రోజుల్లో 1.5 నుంచి ఈ రోజు 5 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నాడు. చిత్రం విడుదల చేసుకోకుండా ఈ రోజు అది మామూలుగా ల్యాబుల్లో మగ్గుతున్న చిత్రాలు ఎన్ని? నటినట్లు కావచ్చు, కనపడే నటినట్లుగా ఆ రోజు ఇచ్చిన డబ్బులు ఎంతమంది ఈ రోజు మిగిలిన వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు? చాలా మంది దుర్వినియోగం చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే మనం చెప్పలేం కదా. కొంతమంది ఎందుకు ఇప్పుడు వాళ్ళకి ప్రతి చిత్రానికి ఆ రోజు డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులు ఇచ్చిన దాన్ని ఎంతమంది నిలుపుకున్నారు, ఎంతమంది ఖర్చు పెట్టుకుంటున్నారు అనేది కూడా చూసుకోవాలి కదా. అది మానవ జీవితంలో అందరికీ సహజంగా ఎదురయ్యే పరిణామాలే. ఎందుకంటే జాగ్రత్త పడేవాడు ఎప్పుడు జీవితంలో బాగుంటాడు, తృప్తి పడేవాడు జీవితంలో బాగుంటాడు. అత్యాసలకు పోయేవాళ్ళు లేకపోతే అధికంగా ఖర్చులు పెట్టుకునేవాళ్ళు పరిస్థితి ఏంటో ఈ రోజు మనందరికీ తెలుసు. ఒక చిత్రం నిర్మించాలి అంటే నిర్మాత ఎన్ని ఇబ్బందులు పడాలో నాకు తెలుసు. అలాగే ఒక చిత్రం విడుదల చేసుకోవాలి అంటే ఈ రోజు చిన్న నిర్మాతలను ఒక డిస్ట్రిబ్యూటరు ఎంత ఇబ్బందులు పడాలో కూడా మనం చూసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు 170 చిత్రాలు నిర్మితం అవుతుంటే అందుట్లో 140 చిత్రాలకి ₹1 కూడా ఫైనాన్స్ రాదు. అది మొత్తం నిర్మాతే భరాయించాలి.
అలాగే ఈ 140 చిత్రాలు విడుదల చేయాలి అంటే డిస్ట్రిబ్యూటర్కి ఏ ఒక్క థియేటర్ వాళ్ళు కూడా సహకరించరు. అది కూడా మొత్తం డిస్ట్రిబ్యూటరే భరాయించాలి, లేదంటే దాన్ని కూడా నిర్మాతే భరాయించాల్సిన పరిస్థితి ఈరోజు ఎదురవుతా ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు, కానీ అతి కొద్ది మంది మాత్రమే లాభపడుతున్నారు. ఆ కొద్ది మంది కోసం మాత్రమే చిత్రాలు నిర్మితం అవుతున్నాయి, గమనించుకోవాలి ఇక్కడ. Yes, అదే. ఎందుకంటే ఇప్పుడు అధిక ధరలు వచ్చినందువల్ల థియేటర్ ఎందుకు రావట్లేదు? ఈ రోజు ఒక కుటుంబం వెళ్ళి సినిమా చూడాలి అంటే మొదటి రోజు అభిమానం ఉంటే ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు వెళ్తే 2,000 రూపాయల పైన ఖర్చు అవుతా ఉంది. 600 ఏంటంటే ఒక చిత్రానికి 600 రూపాయలు పెట్టి టికెట్ ఏంటి, 800 పెట్టి టికెట్ ఏంటి, 1,500 పెట్టి టికెట్ ఏంటి? ఏమైనా అర్థం పర్థం ఉన్నాయా? గతంలో ఇంతకంటే గొప్పగా మల్టీ స్టార్లు అందరూ నటించారు. ఆనందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, గుమ్మడి గారు, సోమబాబు రైట్. అంకారావు గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. కథ కావచ్చు, ఇవన్నీ చేశారు. మరి ఆ రోజు రాని ఇబ్బందులు ఈ రోజు ఎందుకు ఎదురవుతున్నాయి? ఇది కదా ఆలోచించుకోవాల్సింది. పరిష్కారం ఇది కదా. ఇది కాదు, అన్ని సమస్యలకి పరిష్కారం చూపించాలా. ఒక్క సమస్య ఒక్కోళ్ళు తీసుకొస్తున్నారు, సమిష్టిగా సమస్యను తీసుకురావట్లేదు రాజమౌళి గారు. ఇక్కడ చిత్ర పరిశ్రమ నాశనం అవడానికి కారణం అదేనైతే నేను భావిస్తున్నాను. పాటు కె శోభన్ రాజు, అతనికి ఇంకో పేరు ఉంది టైగర్ రాజు, తెలుగు సినీ ఆర్టిస్టు యూనియన్ ప్రెసిడెంట్ కూడా మనతో జాయిన్ అయ్యారు. శోభరాజు గారు సార్ నమస్కారం. సార్ నమస్కారం. నమస్తే. ఈరోజు జరుగుతున్నటువంటి టాలీవుడ్ నిర్మాతల మండలి సినీ కార్మికుల మధ్య వివాదం ఇది 2వ రోజు జరిగింది. ఇటు అటు చూసి అది మెగాస్టార్ చిరంజీవి ఇంటి వరకు వెళ్ళింది. అసలు 30% పెంచే యోచనలో ఇటు నిర్మాతలు కానీ సినీ ఇండస్ట్రీ కానీ లేదు అని చెప్తుంది. ఒక 5% మాత్రమే పెంచుతారు, కానీ ఆ నలుగురు చేయబట్టే చిన్న నిర్మాతల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఈ కార్మికుల బతికిచ్చేదే చిన్న సినిమాలు. ఖచ్చితంగా ఈ చిన్న సినిమాలు అనేది ఒకవేళ చిన్న నిర్మాతలు లేకుంటే కనుక చాలా మరుగుడ పడిపోతుంది. ఈ పరిస్థితిలో అవి కూడా చూసి ఆలోచించాలి. ఎందుకంటే చిన్న సినిమాల బడ్జెట్ ఎంత, పెద్ద సినిమాల బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్ వ్యయంలో చూడాలి అనేది, అంటే పిండి కొలది రొట్టె అనేది చెప్పుకొస్తున్నారు. ఎలా చూడొచ్చు, పరిస్థితులు ఏంటి? సార్ నమస్కారం. ముందుగా స్వాతంత్రం ఇచ్చాను మనకి. మన కార్మికుల భవిష్యత్తు గురించి మంచిగా డిబేట్ చేస్తున్న సంతోషం సార్. సార్ ఇలా ఎట్లుంటుంది అంటే, నేను ఒక ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ గా నేను లైవ్ గా చూసేది ఏంటంటే, దీని వెనుక కూడా కష్టం కూడా చాలా ఉంది సార్ చిన్న కార్మికులు. అది ఎవరికి కనపడదు సార్. ఎందుకంటే చిన్న టెక్నీషియన్లు వెళ్ళి పని చేస్తే మాత్రమే వర్క్ స్టార్ట్ అవుతుంది సార్. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ అన్నా కూడా మార్నింగ్ 6 o'clock లొకేషన్లు ఉండాలి సార్. తర్వాత మహిళా వర్కర్లు ఉన్నారు, అక్కడ 2,000 మంది ఉన్నా 3,000 మంది ఉన్నా వాళ్ళే అందరు భోజనాలు చేసినాక వాళ్ళ ప్లేట్లు శుభ్రం చేయాలి మహిళా వర్కర్స్. సో ఒక టెక్నీషియన్ ఉన్నాడు సార్, ఇప్పుడు ఒక మేకప్ మ్యాన్ ఉన్నాడు, బిఫోర్ ఉండాలి, ప్రొడక్షన్ వాళ్ళు ఉన్నారు సార్. అందరు రాకముందే వాళ్ళంతా చదువుకోవాలి. సో ఇవన్నీ ఇప్పుడు ముఖ్యంగా 24 క్రాప్ల 13 ఒక యూనియన్లు అయితే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది సార్. ముఖ్యంగా ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్ యూనియన్ గా ప్రెసిడెంట్ గా ఉండి కూడా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఆర్టిస్టులు కూడా సార్ ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు ఆర్టిస్టులు ఉన్నారు సార్, వాళ్ళు రెమ్యునేషన్ తీసుకుంటారు, వాళ్ళని గురించి మనం మాట్లాడలేము. కానీ చిన్న ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో సార్, ఇక క్యాజువల్ గా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్, వీళ్ళ కష్టం అంతా ఇంత కాదు సార్. పొద్దున్న ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో షూట్ ఉందంటే వాళ్ళు 4 గంటలకు వేసి 5 గంటల లోపు వాళ్ళ కార్యక్రమాలన్నీ చేసుకొని 5 గంటలకు బయలుదేరితే మాత్రమే 6 గంటలకు లొకేషన్లు ఉండగలరు సార్. ఒకవేళ ఉండకపోతే ఇమీడియట్లీ అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్, మేనేజర్ మీరు అవసరం లేదు నేను ఇంకొకరిని పిలిపించుకుంటా అంటారు. పోటీ ప్రపంచం సార్. ఇలా మళ్ళీ లేట్ అయితే నన్ను తీసేస్తారామని పరిగెత్తుకుంటూ పోయి ఎంతో మంది యాక్సిడెంట్లు అయిన రోజులు కూడా నేను చూస్తుంటా సార్, ఫేస్ చూస్తుంటా. సో పెద్ద నిర్మాతలకు మేము ఒకటే కోరుకుంటున్నాం సార్, మా కష్టాన్ని గుర్తించండి. 3 ఏళ్ల నుంచి ఇంత కష్టపడుతున్నా కూడా మేము అడిగింది ఎంత సార్? 30%. ఇప్పుడు సపోజ్ ఒక 1500 పేమెంట్ ఉంది సార్, ఎంత పెరుగుతుంది సార్ 30% తీసుకుంటే? ఇప్పుడు పెద్ద అగ్ర హీరోలకి 100 కోట్లు 50 కోట్లు రెమ్యునేషన్ పెంచుతున్నారు సార్. మేమేం దాని మీద అడగట్లేదు. ప్రొడ్యూసర్లు కూడా సార్ ఒకటే సార్, ప్రొడ్యూసర్లే మాకు దేవుళ్ళు. ప్రొడ్యూసర్లు సినిమా చేస్తేనే కార్మికులు అన్ని సంఘాలు బతుకుతాయి, కార్మికుల ఫ్యామిలీలు బతుకుతారు. ఇప్పుడు నేనున్నా సార్, నా ఫ్యామిలీ మొత్తం నా మీద ఆధారపడి ఉంది కదా సార్. నాలాగా నా యూనియన్ లో దాదాపు 2,000 మంది ఉన్నారు సార్. ఆ 2,000 మందికి వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారు కదా సార్, మదర్, ఫాదర్, వైఫ్, పిల్లలు, వీళ్ళందరూ ఉన్నారు కదా సార్. అందరు బతకాలంటే దీని మీద డిపెండ్ అయినాం. ఇప్పుడు మా ఆర్టిస్టుల సమస్య కూడా ఎట్లుందంటే సార్, ఈ రోజులలో ఒక కాస్టింగ్
అనే ఒక పదం అడ్డం పెట్టుకొని కొంచెం ఒక మూట వచ్చింది సార్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఏడీ డిపార్ట్మెంట్ లో దూరి వాళ్ళకి ఏదో ఇప్పిస్తాను, ఆఫర్ ఇచ్చేస్తారు, ఒక ఐఫోన్ ఇప్పిస్తా, లేకపోతే ఇంకోటి ఇప్పిస్తా, గోల్డ్ చైన్ ఇప్పిస్తా, ఈ రకంగా మేనేజర్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కానీ ఒకరిని పట్టుకొని వాళ్ళకు అక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఇప్పుడు ఒకవేళ ఆర్టిస్టులనే కాకుండా నాన్ కార్డర్ ఆర్టిస్ట్ కి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు సార్. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొత్తగా సార్ ఇది రంగుల ప్రపంచం, ప్రతి ఒక్కరికి కనపడాలన్న ఉన్న పిచ్చి ఉంటుంది సార్ సినిమాలలో. వాళ్ళందరూ వచ్చేస్తున్నారు సార్. నిజమైన ఆర్టిస్టులకు వర్క్ దొరకట్లే. ముఖ్యంగా మేము ఒకటే కొట్లాడుతున్నాం సార్ నిన్న నుంచి సార్. కంటిన్యూ సార్ మేము ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారికి, కౌన్సిల్ కానీ, ఫెడరేషన్ నుంచి మనం అడిగేది ఒకటే సార్, చిన్న కార్మికులను గుర్తించండి. ఇప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రపంచం అంతా వ్యాపించింది సార్. ఈ రోజు ఇండియాలోనే అగ్ర హీరో ఎవరు ఉన్నారంటే మన హీరోల పేర్లు వస్తున్నాయి సార్. ఇండియా లెవెల్ బాలీవుడ్ కన్నా ముందంజులు ఉంది సార్ మన ఇండస్ట్రీ. సో అట్లాంటి మూమెంట్ లో మన కార్మికులు ఈ కార్మికుల గోళలు పట్టించుకుంటే ఎంత బాధాకరమైన అంటే సార్, ఈ రోజు వచ్చి మేము యూనియన్ మా మెంబర్లు చెప్తుంటే చాలా బాధ ఉంటుంది సార్. నేను ఇంత కష్టపడుతుంటే కూడా మాకు అట్లీస్ట్ ఒక 2000 పేమెంట్ కూడా లేదు. ఈ రోజులల్లో ఒక చిన్న పని చేసే వాళ్ళు కూడా మినిమం 1000 రూపాయలు తీసుకుంటున్నారు. మేము 20-30 ఏళ్ళ నుంచి దీన్ని నమ్ముకొని దీని మీద ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు మా దృష్టికి వస్తే మాది ఒక 1300-1400 సమ్ చేంజ్ ఉంది సార్. ఇంకా వేరే కొన్ని ప్రొడక్షన్లు అయితే వాళ్ళకి 900-800 ఉంది. వాళ్ళు పడే కష్టం కూడా అంతింత కాదు సార్. అందరూ వచ్చే వరకు వాళ్ళు అన్ని రెడీ పెట్టి ఉండాలి సార్. రాగానే ఆ సినిమా అనేది కొంచెం షో పెట్టుకుంటారు సార్. ఏ ఆర్టిస్ట్ అయినా, ఇంకొక కెమెరామెన్ అయినా, మేకప్ మ్యాన్ అయినా ఎవరు వచ్చినా కూడా పాపం వాళ్ళని అడుగుతారు, ఏమైనా టిఫిన్ రెడీ అయిందని. వాళ్ళు పాపం 2 గంటలకు 3 గంటలకు లేచి అన్ని సర్దుకొని మెస్కెళ్ళి రెడీ చేసుకొని మళ్ళీ అవన్నీ క్యారీ చేసుకొని లొకేషన్ తెచ్చి మళ్ళీ టేబుల్ రెడీ చేసి అందరికి మళ్ళీ ఫుడ్ పెట్టాలి. అంటే ముఖ్యంగా అందరు కార్మికుల శ్రమ ఉంది సార్. ప్రొడ్యూసర్ వారికి మేము అంటున్నాం, వాళ్ళు ఉంటేనే మేము ఉన్నాం, వాళ్ళు సినిమా ఇస్తేనే మేము బతుకుతున్నాం. సో అట్లా అని ఇప్పుడు రేపు పొద్దున పెద్ద సినిమా, ఒక 5 కోట్ల సినిమా, 10 కోట్ల సినిమాను 100 కోట్లు సంపాదిస్తే కార్మికులకు రిటర్న్ ఇవ్వరు కదా సార్. అదే చర్చకు వస్తుంది. మనతో పాటు కూడా అనుషారెడ్డి గారు ఉన్నారు, సినీ నటులు అండ్ నిర్మాత కూడా. అనుషారెడ్డి గారు, సరే శోభరాజ్ గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఏదైతే రోజువారీ దినసరి కూలికి మాత్రం ఒక గిట్టుబాటు ధర ఉంటుంది, అతను ఆ కష్టం చేస్తారు. కానీ ఇతను కంపేర్ చేస్తే మాత్రం ఒక సినిమా పిచ్చి ఉన్న వాళ్ళు ఇంకేమో చేయలేరు. ఎందుకంటే ఇండస్ట్రీని, సినిమా తల్లిని నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఎంత కష్టానికైనా ఒడి దొరుకుతారు. ఈ నేపథ్యంలోనే మీరు అడుగుతున్న వాటిని 30% సమకూర్చే ఖచ్చితంగా 3 సంవత్సరాలకు అగ్రిమెంట్ కూడా చేశారు. కానీ ఇప్పుడు 5% మాత్రం ఇస్తారు అంటూ ఎలా అంటే దీని ముందుకు ఎలా పోతారు? సార్ ఇక్కడ విచిత్రం ఏంటంటే సార్, లేబర్ డిపార్ట్మెంట్, లేబర్ కమిషనర్ గారిని కార్మికులు అప్రోచ్ కావాలి సార్. ఇక్కడ కార్మికుల కష్టం వచ్చినప్పుడు వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి లేబర్ డిపార్ట్మెంట్, లేబర్ కమిషనర్ గారు ఉంటారు సార్. కాకపోతే ఇక్కడ అంతా ఉల్టా ఉంది సార్. ప్రొడ్యూసర్ గారి గుర్తు లేబర్ డిపార్ట్మెంట్ కి అప్రోచ్ అయ్యారు సార్. అదే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు. కాదు సార్, లేబర్ డిపార్ట్మెంట్ కి కార్మికులు సార్ మా బాధ తెలుసుకోండి, మాకు కొంచెం ఉపాధి కలిగియండి, మాకు గిట్టుబాటు ధర ఇవ్వండి, మేము కష్టపడ్డ దానికి న్యాయం చేయండి అని చెప్పి లేబర్ డిపార్ట్మెంట్ కార్మికులు వెళ్ళాలి. కానీ ప్రొడ్యూసర్లే వెళ్ళి మీరు సెటిల్ చేయండి అని లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్తే కమిషనర్ గారు కూడా ఈరోజు ఎప్పుడు కార్మికుల వైపే ఉంటారు సార్. కమిషనర్ గారు కూడా చెప్పాం సార్ మా బాధలన్నీ, అందరు 24 క్రాప్ల యూనియన్లు ప్రెసిడెంట్, సెక్రటరీ, క్యాషియర్ గారు వెళ్ళి అందరు మా బాధలన్నీ చెప్పినాం సార్. ఇట్లా ప్రతి ఒక్క యూనియన్ బాధలు ఇలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి సార్, దయచేసి న్యాయం చేయండి, మేము కష్టపడ్డానికి ఫలితం అడుగుతున్నాము, మేమేదో 1000 అడగట్లేదు, జస్ట్ ఈ 3 ఏళ్ళు పెంచలేదు సార్. 3 ఏళ్లలో ఒక 30% సార్, చిన్న అమౌంట్ సార్. సార్ ఈ రోజు మన టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది సార్. ఈ రోజు మా ప్రభాస్ గారు ఉన్నారంటే చాలా గొప్పగా ఇండియా నంబర్ 1 నటుడు సార్. అది మన తెలుగు గడ్డ మీద మన టాలీవుడ్ హీరో అవ్వడం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నామంటే ప్రపంచం అంతా మన వైపు చూస్తున్నారు. ఈ రోజు 1000 కోట్లు, 1500 కోట్లు, 2000 కోట్లకు రీచ్ అవుతుంది సార్ సినిమా. కానీ కార్మికులకు ఏమన్నా మళ్ళీ బెనిఫిట్ వచ్చినప్పుడు ఏమి ఇవ్వము కదా సార్. మేము ఏదైతే శాలరీ మాట్లాడుకుంటామో, ఏదైతే కమిట్మెంట్ ఉంటుందో అదే అమౌంట్ తీసుకొని వెళ్ళిపోతాం సార్ అందరు కార్మికులు. రేపు లబ్ధి వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ గారికి వేస్తారు. అది సరే, నష్టపోవచ్చు, నష్టపోయిన దాన్ని మనం క్యాల్కులేషన్ వేయాలి దాన్ని కూడా. కానీ లబ్ధి పొందుతారు కదా సార్. పొందిన వాళ్ళు ఇవ్వడానికి ఏమున్నా సార్. ఇప్పుడు మరీ నష్టంగా ఉన్న వాళ్ళు, గరీబ్ వాళ్ళు సినిమా తీయలేరు కదా సార్. వాళ్ళ ఆర్థిక స్థాయి అదొక బిజినెస్ సార్. వాళ్ళు పెట్టే స్తోమిత ఉన్నప్పుడు, సినిమా తీసే స్తోమిత ఉన్నప్పుడే ఇండస్ట్రీకి రాగలరు ప్రొడ్యూసర్లు.
Yes, yes, మా sir. టెక్నీషియన్లు వాడుకొని మన కష్టపడ్డ శ్రమ న్యాయం చేయమంటున్నాం సార్, మేమేం అడగట్లేదు కదా సార్. Yes. మనతో పాటు 28,000 మంది కార్మికులు సార్. Yes, yes. శోభన్ రాజు గారు ఒక్క నిమిషం, మనతో పాటు కూడా శిరీష గారు యాంకర్ కూడా ఫోన్ లైన్లో ఉన్నారు. శిరీష గారు, నమస్తే. శిరీష గారు ఉన్నానండి. నమస్తే అండి. ఎలా చూడొచ్చండి, ఇప్పుడైతే టాలీవుడ్ నిర్మాతల మండలి కార్మికుల మధ్య వివాదం ముదిరింది. ఈ నేపథ్యంలోనే 13% ఖచ్చితంగా మాకు వేతనాలు పెంచాలంటే మాత్రం కాదు, కుదరదు 5% అండి. ఇటు అటు చూసి ఇది మొత్తం మీద సినిమాకు సంబంధించినటువంటి నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి ఇంటి గడప కూడా దొక్కింది. ఇక అతను మాత్రం ఈ 2-3 రోజులలో చేయకుంటే కనుక నేను రంగంలోకి దిగుతాను అంటున్నారు. ఎలా చూడొచ్చు, అసలు ఏంటి పరిస్థితులు? అందరికి నమస్కారం అండి, లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడాను. సార్ ఇక్కడ ఏంటంటే జరుగుతున్నది ఒకటి చెప్తాను సార్. మేము ఆర్టిస్టులు చాలా కష్టపడతాం, కాదనట్లేదు. అలాగే నిజం చెప్పాలంటే ప్రొడ్యూసర్స్ కూడా మనం అంటలేదు సార్. వాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి పెద్ద పెద్ద సినిమాలు కావచ్చు, చిన్న సినిమా వాళ్ళు కావచ్చు, చిన్న ప్రొడ్యూసర్స్ కావచ్చు, వాళ్ళు చాలా ఖర్చు పెడతారు సార్. డబ్బు చాలా ఖర్చు పెడుతున్నారు, కాదనట్లేదు. కానీ ఆ డబ్బు ఎటు వెళ్తుంది అనేది కూడా ఒక్కసారి ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఒకసారి ఆలోచించండి సార్. అంటే అక్కడి నుంచి ప్రొడ్యూసర్స్ పెట్టే ఖర్చు మా దాకా రావట్లేదు సార్. నేను చెప్పాలనుకుంటుంది మీకు అర్థమవుతుందో లేదో, ఈ మధ్యలో కాస్టింగ్ అనేది ఒకటి వచ్చి ఈ అక్కడ ఒకవేళ ఒక ఆర్టిస్ట్ కి 8,000 అని చెప్పి తీసుకుంటే మా దగ్గరకి ఎంత సార్ 2,000 రావడం కూడా ఎక్కువగా ఉంది సార్. అంటే ఎలా ఉంటదంటే 2,000 ఇస్తారు మేడం, మీకు అందుకు ఇష్టమైతే రండి, లేకపోతే లేదు, ఇంకొకరిని చూసుకుంటాం. ఇక్కడ మేము కూడా అంటే నేను అని కాదు, ఎవరైనా సరే ఆర్టిస్టులు కూడా ఏం ఆలోచిస్తున్నాం, మనం వెళ్తే కానీ మనకి ఇల్లు జరగదు, మన సంసారం మనం కష్టపడుతున్నాం రావాలి సార్. మధ్యలో ఇక్కడ ఎలా ఉంటుందో మేము అమ్మో నేను వెళ్ళకపోతే, నేను ఒప్పుకోకపోతే ఇంకొకరికి వెళ్ళిపోతారు, నాకు ఉండదు, నా ఫ్యామిలీ ఎలా రన్ చేసుకోవాలి. సో తప్పక చాలా మంది ఆర్టిస్టులు 1,700 ఇస్తానన్నా 2,000 ఇస్తానన్నా కూడా ఈ రోజుకి అంత వచ్చినా చాలు అని వెళ్ళిపోయే ఆర్టిస్టులు ఉన్నారు. అలాగే అంటే అక్కడ అలా అని ప్రొడ్యూసర్స్ ఇవ్వట్లేదు అంటే ఇది ఏమవుతుందంటే ప్రొడ్యూసర్స్ కి మా సైడ్ నుంచి మా విన్నపం ఏంటంటే మధ్యలో ఈ కాస్టింగ్ అనేవి లేకుండా డైరెక్ట్ గా ఆర్టిస్టులకి మీరు పిలిచి, అంటే ఆఫీసులకి మేము వచ్చినప్పుడు అనో కానీ మేము ఆఫీసులకి వెళ్తున్నప్పుడు కూడా ఆడిషన్స్ కది వెళ్ళినప్పుడు కూడా మీకు మేనేజర్ మాట్లాడుకోండి అంటున్నారు సార్. ఇక్కడ ఏమవుతుంది, మా దాకా మాకు రావట్లేదండి. ఇక్కడ పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ వాళ్ళది బాగుంటుందండి, అగ్రిమెంట్లు రాసుకుంటారు, వాళ్ళదంతా వేరుగా ఉంటుంది. అలానే మళ్ళీ చిన్న చిన్న జూనియర్స్ కి ఏ రోజు ఆ రోజు పేమెంట్లు ఉంటాయండి. కానీ మా దగ్గరకు వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే ఏ రోజు ఆ రోజు పేమెంట్స్ ఉండవండి. ఆ ఇచ్చే కొంచెం కూడా 40 days తర్వాత అంటారండి. ఈ 40 days మళ్ళీ ఆ 40 days తర్వాత కూడా ఈ లోపు ఈ మధ్యలో ఉన్న మేనేజర్స్ మారిపోతారు, వేరే వాళ్ళు వస్తారు, ఏదన్నా వాళ్ళకి ఇష్యూస్ వచ్చి మారిపోతే ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, నాది కాదమ్మా మీరు ఏ మేనేజర్ ద్వారా వచ్చారో వాళ్ళని అడగండి అంటారు. సో చివరికి ఏమవుతుంది, మాకు డబ్బులు కూడా సరిగ్గా మా చేతి దాకా రావట్లేదు సార్, ఆ వచ్చే కొంచెం కూడా రావట్లేదు సార్. ఇక మేము అడుగుతున్నది ఎంత సార్, 30% పెంచమంటున్నాం. అది కూడా ఏంటంటే మేము బతకాలి కదా సార్, మధ్యలో వాళ్ళం కష్టపడుతున్నాం, పొద్దున్న లెగుస్తాం సార్, 4 లెగుస్తాం సార్, 4 లెగిస్తే కానీ మేము 6 కల్లా లొకేషన్ లో ఉండలేము సార్. మరి నైట్ ఏ టైం అయినా సరే మళ్ళీ మేము ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి మేము 1K వేసుకొని పెట్టుకొని సార్, ఇక్కడ మా కష్టం ప్రొడ్యూసర్ దాకా వెళ్ళట్లేదు సార్. అది మాది, మేమేమి ఇక్కడ ఇది కాదు సార్, మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, కొంచెం పెంచమంటున్నాం. ఎందుకు ఆ పెంచేది కూడా మా దాకా అందేలాగా ప్రొడ్యూసర్స్ ప్రతి ఒక్కరు ముందుగా ఆలోచించాల్సింది, ఆర్టిస్టులకి డైరెక్ట్ గా మీరు అవకాశాలు ఇవ్వండి సార్, మీరు ఇచ్చే కొంచెం మా దాకా అందుతుంది. రైట్ అండి శిరీష గారు. శోభరాజ్ గారు శిరీష గారు మాట్లాడిన మాట ఏంటంటే, ఒకవేళ మేము యాక్టర్ అంటే మామూలు యాక్టర్గా వచ్చినా కానీ మాకు ఇచ్చే వేతనంలో ఒకవేళ సుమారుగా 8,000 అని మాట్లాడినా కానీ మాకు వచ్చేది మాత్రం 2,000 రూపాయలే, మిగతా 6,000 రూపాయలు మధ్యలో ఉన్న వాళ్ళే కాజేస్తున్నారు అనేది వస్తుంది. అనుషారెడ్డి గారు వినపడుతుందండి, వర్షం పడుతుంది, ఆడిబుల్ గా లేదు. ఓకే
టాలీవుడ్లో నిర్మాతల మండలి సినీ కార్మికుల మధ్య వివాదం ముదిరింది. ఈ నేపథ్యంలో 30% వేతనాలు పెంచాలని అనుకున్నా కానీ లేదు 5% పెంచుతాము, ఇంతకంటే మా వల్ల కాదు అంటున్నారు. కానీ నలుగురు ప్రొడ్యూసర్లు, నలుగురు నిర్మాతలు మాత్రమే ఇలా చేస్తున్నారు. చిన్న నిర్మాతలకు మాత్రం ఇలాంటి అవకాశాలు రావట్లేదు. 8,000 రూపాయలు ఇచ్చే కాడ మాకు 2,000 రూపాయలు ఇస్తున్నారు, మిగతా 6,000 రూపాయలు మధ్య దళారులు తింటున్నారు. కానీ ప్రొడ్యూసర్ల నేరుగా మాకు ఆ 8,000 రూపాయలు ఇచ్చేవాడు, అంటే ఏవి ఇస్తారో అవి నేరుగా ఇచ్చే ప్రత్యేకంగా మాట్లాడండి అని చెప్తున్నారు. అంటే ఎలా చూడొచ్చు, మధ్యలో కాస్టింగ్ సంబంధించి తీసుకుంటున్నారంటారా? ఎస్ ఒకటే అండి, ప్రాపర్లీ మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఏముందంటే ఎవరి కాస్టింగ్ అనే దానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు క్యాచ్ చేసేదే ఐడెంటిఫై లేని వాళ్ళకి సార్. ఎవరైతే ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తారో వీళ్ళకి ప్రాపర్లీ ఒక కార్డ్ అనేది ఉంటుంది సార్. ఎవరికైనా కూడా ఎనీ యూనియన్ లో ఒక కార్డ్ అనేది ఉంటుంది సార్. ఆ కార్డ్ అనేది తీసుకొని పర్ఫెక్ట్ గా వెళ్తే వాళ్ళకి పర్ఫెక్ట్ న్యాయం జరుగుతుంది సార్. లేదు వీళ్ళకి తెలియక వీళ్ళు కార్డు లేకుండా ఈ మెడిటర్ బ్రోకర్ అని చెప్పాలి వాళ్ళకి. ఒక రకంగా చెప్పాలంటే కాస్టింగ్ అనే పదాన్ని అడ్డం పెట్టుకొని సో బ్రోకరేజ్ ఏం చేస్తున్నారు సార్ వాళ్ళు. వాస్తవానికి ఎవరో మేడం అడిగింది 100% కరెక్ట్. అక్కడ 8,000 తీసుకుంటే వీళ్ళు 2,000 ఇస్తున్నారు. దానిలో మళ్ళీ రకరకాల కండిషన్లు పెడుతున్నారు. సో పర్ఫెక్ట్ గా వీళ్ళు ఎవరికి చెప్పడానికి లేదు కదా సార్. ఇప్పుడు వీళ్ళు పర్ఫెక్ట్ గా కార్డు తీసుకొని ఒక యూనియన్ పర్పోజ్ వెళ్తే అక్కడ ఏదైనా అవకతవకలు జరిగినప్పుడు, అక్కడ అన్యాయం జరిగినప్పుడు యూనియన్ దృష్టికి తీసుకురావచ్చు. అప్పుడు మనం ఎవడైతే డబ్బులు తీసుకొని ఇవ్వడో వాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తం మీద ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి ముప్పాల అంకర్రావు గారికి, అదేవిధంగా త్రిపునేని చిట్టిబాబు గారికి, శోభరాజ్ గారికి, అదేవిధంగా అనూహ్య రెడ్డి గారికి, అదేవిధంగా శిరీష గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తం మీద కష్టపడే వాళ్ళకి మాత్రమే ఉంటాయి తిప్పలు అన్నట్టుగా తయారైంది ఈ సినిమా నిర్మాతల మండలి సినీ కార్మికుల మధ్య వివాదం అని చెప్పొచ్చు. ఎందుకంటే కష్టపడే వారికి అంటే మోసేవాడికే తెలుసు కావడి బరువు అన్న రీతిలో చూసేవారికి ఏం తెలుసు అని. కానీ ఎవరైనా కష్టపడితే వారికి తగ్గట్టు ఆ ప్రతిఫలాలు అందాలి. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కాస్టింగ్ కోచ్ కావచ్చు, మధ్యలో ఇలాంటి దళారులు చేరి వారి డబ్బులు అంటే కష్టపడేది ఒకరు, తినేవాళ్ళు ఒకరు. అలాంటి కాకుండా నేరుగా సినీ నిర్మాతలకు సంబంధించి ప్రొడ్యూసర్లు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, వీరంతా కూడా ఒక తాటిపైకి వచ్చి కార్మికులకు జీవనోపాధిగా ఉన్నటువంటి ఈ వృత్తిని వాళ్ళు కొనసాగిస్తున్న నేపథ్యంలో వారిని సంతోషపెట్టవలసిన ఆస్కారం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక సినిమా తెర మీదకి రావాలంటే ఎన్నో వందల వేల మంది కష్టపడతారు. వారికి కష్టాన్ని తగ్గ ప్రతిఫలం అందించాలని కూడా స్వతంత్ర న్యూస్ కోరుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు బిగ్ టాక్లో చర్చించిన నేపథ్యంలో వీరందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.